లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రపంచమంతా క్రిస్మస్ పండుగకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ మొత్తానికైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ సొసైటీకి సంబంధించినటువంటి డయాసిస్ మొత్తానికైతే అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో వెలుగొందుతున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోమన్ క్యాథలిక్ డయాసిస్ పరిధిలో ఉన్నటువంటి బిషప్ సగిలి ప్రకాష్ తండ్రి గారు ఉన్నారు. మొత్తానికైతే దానికి సంబంధించి అసలు క్రీస్తు సందేశం ఎలా ఇవ్వబోతున్నారు, మొత్తానికైతే దానికి సంబంధించి అసలు భక్తులు ఉద్దేశించి ఏం చెప్పబోతున్న విషయం మనం అడిగి తెలుసుకుందాం. తండ్రి గారు, జనరల్గా క్రిస్మస్ పండుగ అంటే చాలా వరకు జాగరణ పూజ, అర్ధరాత్రి నుంచి మేలుకు పూజలో పాల్గొని తెల్లారుజాము వరకు కూడా చాలా వరకు క్రీస్తు సందేశం ఆచరిస్తూ వాళ్ళు మీరు చెప్పే బోధనలు వింటూ ఉన్నటువంటి భక్తులకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? క్రీస్తు జయంతి ప్రపంచానికి అంతటికీ ఆనందాన్ని ఇచ్చేటటువంటి పండుగ. ఇంతటి గొప్ప పండుగను ప్రపంచం అంతా ఎన్నో కోట్ల మంది జనం ఇంత ఘనంగా ఇంత గొప్పగా జరుపుకోవటం అనేది విశిష్టత. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మనిషిని దేవుణ్ణి చేసేదానికోసమని పునీత అగుస్తీన్ వారు అంటారు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి చీకటిని పారద్రోలి వెలుగును నింపారు. యేసుప్రభు అనేక విలువల్ని ఈ లోకంలో ప్రజలకు అందించారు. పేదరికంలో పుట్టారు, పావనుడయ్యారు, పరోపకారిగా జీవించారు, నీవలే నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి సందేశాలని ప్రపంచానికి అందించి ప్రపంచ చరిత్రకే కేంద్ర యేసుక్రీస్తు ఉన్నారు అని అంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని కాలాన్నే ఆ విధంగా చరిత్రకారులు విభజించారు. కాబట్టి ఆయన ప్రపంచానికి శాంతిదూత, దయామయుడు, కరుణ కలిగినటువంటి వాడు, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ హక్కున చేర్చుకునేవాళ్ళు. ఏ కష్టము, ఏ బాధ, ఏ ఇబ్బంది, ఏ ఇక్కట్లు, ఏ వ్యాధి వచ్చినప్పటికి కూడా వాటన్నిటిని కూడా ఆయన తొలగించి మానవునికి శాంతి, సమాధానం, సంతోషం, సౌభాగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ఆహ్లాదం అన్నీ నిండు మెండుగా దండిగా దయచేస్తున్నటువంటి యుగ పురుషుడు దేవుడు క్రీస్తు. ఆ బయలుయేసు యొక్క దీవెనలు వీక్షకులందరికీ రావాలి అని ప్రత్యేకించి మా కరుణగిరి కథీడ్రల్ దేవాలయంలో ఖమ్మంలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. సో మొత్తంగా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రపంచవ్యాప్తంగా కూడా సాయంత్రం నుంచి కూడా చాలా ముస్తాబు చేసుకుంటూ ఒక అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో పాటుగా మరోవైపు భక్తులు కూడా చాలా వరకు వాళ్ళకు ఒక క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికైతే ఇక ప్రత్యేకంగా జరుగుతున్న ఇక పూజల విషయం చూసుకుంటే మాత్రం చాలా వరకు అంటే ఒక క్రీస్తు జయంతి ఎలా జరుపుకుంటారనేది కూడా రోమన్ క్యాథలిక్స్ మొత్తం కూడా కావచ్చు, వివిధ డినామినేషన్కి సంబంధించినటువంటి క్రిస్టియన్స్ కూడా కావచ్చు, చాలా వరకు కూడా ఈ యొక్క క్రిస్మస్ ఉత్సవాలు మాత్రం చాలా వరకు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యం అయితే ఉంటుంది. చాలా క్లియర్ చూసుకోవచ్చు. మనం కూడా భక్తులు అంటే రాత్రి నుంచే మేల్కొని చాలా వరకు కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగకు సంబంధించి చాలా వరకు జాగరణ చేసుకునేందుకు ముందుగానే ఆలయంకి రావడం, ఆలయంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ఈ యొక్క క్రీస్తు సందేశాన్ని ఆచరిస్తూ ఒక బోధనలు మొత్తం కూడా వింటూ ఒక తన్మయం చెందుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం సెట్టింగ్ కూడా అంటే క్రిస్మస్ పండుగకు సంబంధించిన సెట్టింగ్ కూడా చాలా వరకు కూడా భక్తులు చాలా వరకు అంటే ఇక చర్చి నిర్వాహకులు ఎలాంటి అంటే క్రీస్తు జయంతి యొక్క ఉట్టిపడే విధంగా వాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. మనం చాలా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా మొత్తానికి అయితే క్రీస్తు జయంతి సందర్భంగా చూసుకుంటే ఈ యొక్క క్రిస్మస్ సంబంధించినటువంటి ఒక విధంగా ఒక పశువుల పాక ఆయన జన్మించినటువంటి క్రీస్తు జయంతి ఉత్సవాలు మాత్రం చాలా వరకు ఒక ఉట్టిపడే విధంగా అంటే ఆనాడు బాలయేసు ఆయన జననం చూసుకున్న మాత్రం పక్క పూరి గుడిసెలోనే ఆయన జననం జరిగింది, లోకరక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. మొత్తానికి దానికి సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ గా ఇక కర్ణగిరిలో కెథడ్రల్లో ఉన్నటువంటి ఇక కర్ణగిరి పుణ్యక్షేత్రంలో మాత్రం ఇట్లా ప్రతి ఒక్క చర్చిలో కూడా ఇట్లా ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం భక్తులు ఈ యొక్క క్రిస్మస్ పండుగ మొత్తం కూడా సంసిద్ధమైంది. రాత్రి నుంచి మొదలుకొని తెల్లవారుజాము వరకు కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. అంటే ఒక ఆర్జం చర్చే కాదు, డినామినేషన్స్ మొత్తం
మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటన చేసుకుంటూ ప్రత్యేక పాటలతోటి ఒక అంటే క్రీస్తు జయంతి ఉత్సవం జరుపుకున్న నేపథ్యం అయితే ఉందో మనం చూసుకోవచ్చు, చాలా వరకు చూసుకోవచ్చు. అంటే ఒక క్రీస్తు జయంతి సందర్భంగా కొన్ని రోజుల నుంచి కూడా డిసెంబర్ వచ్చిందంటేనే క్రీస్తు జయంతి అనే ఒక మహోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు క్రిస్టియన్స్ మొత్తం కూడా సిద్ధమవుతున్న నేపథ్యం అయితే ఉంటుంది. దాంట్లో భాగంగానే అంటే ప్రతి ఒక్క చర్చికి ముస్తాబ్ అవుతూ అంటే ఒక క్రిస్టియన్ రోమ శాంతికి చిహ్నంగాను, అదేవిధంగా శాంతికి అంటే ఈ మొత్తానికైతే ఒక వెలుగు, లోకరక్షకుడు వెలుగై ఉన్నాడు, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు అని చెప్పి భక్తులు మొత్తం కూడా చాలా వరకు ఈ యొక్క లోకరక్షకుడు యేసుక్రీస్తుని ఆరాధించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యం ఉంది. ప్రత్యేకంగా ఉన్నటువంటి కోయర్ అంటే ఈ యొక్క పాటల బృందం కూడా ఒక కొన్ని నెల రోజుల నుంచి కూడా వాళ్ళు తర్ఫీలు చేసుకొని ఒక పాటల బృందం కూడా చాలా వరకు ఈ యొక్క యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రత్యేక పాటల సాంగ్ ప్రాక్టీస్ చేసుకొని తన్మయం చెందుతున్న నేపథ్యం ఉంది. యేసుక్రీస్తు జన్మదినం జయంతి సందర్భంగా భక్తులందరూ కూడా చాలా వరకు కూడా సంసిద్ధమై దేవుని యొక్క మెసేజ్ కోసం వస్తున్న నేపథ్యంలోనూ దీపావళి పూజకు సంబంధించి అన్ని కార్యక్రమాలు అన్ని సజావుగా జరిగే విధంగా గురువులు కావచ్చు, బిషప్ కావచ్చు అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి ఖమ్మంలో ఉన్నటువంటి కర్ణగిరి పుణ్యక్షేత్ర పరిధిలో మాత్రం ఈ యొక్క ప్రారంభమైనటువంటి దీపావళి పూజ యొక్క ఘట్టం తెల్లవారుజాము వరకు కూడా ఇదే కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.